దేవుని దగ్గర ఒక ముఖ్యమైన పార్ట్ ఉంది. ఆ పార్ట్‌ని యోచిస్తే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. మన మాథ్యూ 24కి సబ్జెక్ట్‌కి వర్తిస్తుందనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు బైబిల్ చూసినట్లయితే పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి వ్రాసిన మాటలు నేటికి అలవిగా ఉన్నాయి. అయితే ఎక్సోడస్‌లో మోసెస్ వద్ద చాప్టర్ 32లో, 34లో ఫస్ట్ 32లో ఆయన రాస్తున్నాడు. అప్పుడు ఆయన ఏదో ఒక విషయాన్ని చేయడానికి ముందు లేదా యోచించినప్పుడు లేక ఇది చేయబోతున్నాను అని చెప్పినప్పుడు అద్భుతంగా తెలియజేస్తున్నాడు. తరచుగా చూస్తున్నాం. ప్రాఫిట్స్‌లో చూస్తున్నాం, రెవల్యూషన్‌లో చూస్తున్నాం, మాథ్యూలో చూస్తున్నాం. ఈ మాథ్యూ 24 మనం ఎన్నో వారాలుగా చూస్తున్నాం. అప్పుడు ఈ పార్ట్‌ని మోసెస్‌కి స్పెషల్లీ వస్తున్నప్పుడు ఇవన్నీ రాసిపెట్టి ఆయన తరచుగా వేరొక యాంగిల్‌తో ఉంది. ఎలా దీన్ని అనుకుంటే ఒక జీవితంలో మరో జనరేషన్‌ని రెడీ చేయడానికి ఆయన డీఎన్ఏలోనే ఉంది అనేది అర్థమవుతోంది. ఇందులో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి? రాసి ఉంచడం అనేది వచ్చి మీరిప్పుడు ఈ కాన్సెప్ట్ ఆరంభించినందువల్ల చెప్తున్నాను. మోసెస్ దగ్గర రాయమన్నందుకు ఒక రీజన్ ఉంది. అదే సమయంలో ఇప్పుడు మోసెస్ వచ్చింది దాదాపు ఒక 2500 ఇయర్స్ ఆ యొక్క ఆదము నిర్మాణం నుండి తోట నుండి పంపివేసినప్పటి నుండి ఆ తర్వాత జరిగే సంభవం ఇది. నోవహు జలప్రళయము, అబ్రహాము, ఇస్సాకు, ఆ తర్వాత జాకబ్, అక్కడి నుండి 430 ఇయర్స్, అటు తర్వాత 40 ఇయర్స్, అలా మోసెస్, అటు తర్వాత 40 ఇయర్స్ తర్వాత మోషేని రాయమంటున్నాడు. అంతకుముందు వరకు ఏది ఎందుకు రాయబడలేదని చూడండి. అంతవరకు ఏది రాయలేదు. అప్పుడు అంతవరకున్న కాలంలో నిబంధన లేదా అంటే నిబంధన ఉండింది. అంటే ఆదాము నుండి అబ్రహాం వరకును నిబంధన ఉండింది. ఎందుకంటే 18th చాప్టర్ ఆఫ్ జెనసిస్లో కానివ్వండి, 25th చాప్టర్లో కానివ్వండి, దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఎవరితో? ఇస్సాకుతో తెలియజేస్తున్నాడు. ఏలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాని నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములను గైకొని అప్పుడే లాస్ అన్నీ ఉండిని. బట్ అప్పుడు ఏవి కూడా రాయబడలేదు. చెప్పగా ఆయన విన్నాడు. నా మాట విని అని ఉంది అక్కడ. ఎందుకని అడిగితే అందులో ఓన్లీ రీజన్ ఒకటి ఉంది, హెవెన్లీ రీజన్ కూడా ఉంది. ఓన్లీ రీజన్ ఏంటంటే అప్పుడు అక్షరపు గుర్తింపే లేదు. అప్పుడు ఉండేవన్నీ కూడా పిక్టోరియల్ అని చెప్తారు. అప్పుడు చిత్రము గీసేవిగా ఉండేవి, అక్షర గుర్తింపు అనేదే లేదు. హమురాబి అనే రాజు ఉండేవాడు సుమేరియన్ సివిలైజేషన్లో. అంటే మోషే కంటే కొద్దిగా ముందు కాలంలో ఉన్నవాడు. మెసొపొటేమియా కల్చర్లో వస్తాడు ఆయన. ఆయన కాలంలోనే ఈ లిఖిత ఆకారం వచ్చింది. ఆయన కాలానికి కొంత ముందుగా ఆయనే ఫస్ట్ లా రాసినవాడు. సో ఆ కాలఘట్టంలోనే లిఖిత రూపం వస్తుంది. అంతకుముందు వరకు ప్రజలు నడిపించడానికి దేవుడు ఏం చేస్తున్నాడంటే మాట్లాడుతూ ఉండేవాడు, చెప్తూ ఉండేవాడు, లా గురించి మాట్లాడుతుండేవాడు. ఒక పీరియడ్లో అది రాస్తున్నాడు. రాయబట్టంలోని ఉద్దేశం ఏంటని అడిగితే లిపి లోక ప్రకారంగా వచ్చింది. మరొకటి రాయబట్టంలోని ఉద్దేశం ఏంటంటే మీకు మాత్రం చెప్పాలంటే మీకు చెప్పి వెళ్ళిపోవచ్చు, మీరు విని ఫాలో చేసి అంతటితో అవుతుంది. అయితే మీ మరో జనరేషన్కి తెలియజేయడానికి అర్థమే రాసిపెట్టమన్నది. రాసిపెట్టే ఉద్దేశమే. ఇప్పుడు మీరు పత్రము రాస్తున్నారు, అది ఎందుకు రాస్తున్నారంటే అది మీతో పాటు పూర్తి అవుతుందంటే మాత్రం ఓకే, పర్వాలేదు. మీ జనరేషన్కి అది వెళ్ళాలి. ఆ డాక్యుమెంటే నిలుస్తుంది. ఆ డాక్యుమెంటే ఉంటుంది. ఎవరు దానికి ఉత్తరవాదియో అంటే మిమ్మల్ని ఇక్కడ లీగల్ హెయిర్ అంటారు, అంటే వారికి చెందుతుంది అది. దానికి ఖచ్చితంగా ఏది అవసరం అంటే పత్రం అవసరం. అదే ఒక వ్యాలిడ్ డాక్యుమెంట్. సో అలా రాసి ఉంచడం అనేది అప్పుడు మోషేతో దేవుడు చెప్తున్నప్పుడు నువ్వు రాసిపెట్టన్నందుకు ఉద్దేశము ఇది అలా కొనసాగాలి, ఇది అలా నెక్స్ట్ జనరేషన్కి ఎంతవరకు అంటే క్రైస్ట్ వచ్చేంతవరకు రావాలి. అంతవరకు ఇది నిలిచి ఉండడానికి. మీరు గమనించండి, క్రైస్ట్ వచ్చి మృతి చెంది పునరుద్ధానుడైన తర్వాత చూడండి, ధర్మశాస్త్రం ఉండదు ఇక్కడ, అంతటితో కనబడలేదు. ఇప్పుడు గాడ్ వేరే విధంగా ఉన్నాడు. బైబిల్ చెప్తుంది వారి హృదయం మీద దాన్ని రాసేదను అని ఉంటుంది. ఇప్పుడు హోలీ స్పిరిట్ మన హార్ట్లో రాస్తూ ఉన్నాడు. ఇది రాసి ఉంచుకున్నాం కదా, ఇది చదవాలి, మంచిది. అయితే ఇది హార్ట్లో రాయాలి, అది ఇంపార్టెంట్. ఇందులోనూ 2 పార్ట్లున్నాయి. వారు వింటూ, అబ్రహాం కాలంలో రాయలేదు, వింటూ ఉండారు. అవును. ఇప్పుడు మీరు మెసేజ్ని వినొచ్చు, హృదయంలో రాయకుండా ఉండొచ్చు, విని వెళ్ళిపోవచ్చు, విని వెళ్ళొచ్చు. మేజర్ క్రౌడ్ ఈరోజు చర్చిలో అలాగే ఉన్నారు. వారు వస్తారు, వింటారు, వెళ్ళిపోతారు. వారి హృదయంలో ఆ మాట రాయబడిందా, హోలీ స్పిరిట్ రాసి ఉన్నాడా అనేది. ఇప్పుడు రాయాలంటే ఏం చేయాలంటే మోషేతో దేవుడు చెప్తున్నాడు కదా, 2 రాతి పలకలు చెక్కమని చెప్తాడు కదా, అంటే స్టోన్ టాబ్లెట్స్ అని చెప్తాడు. టాబ్లెట్ అదొచ్చి ఉంటేనే కదా రాయడం అవుతుంది. మీ హృదయం అటువంటి పలకగా ఉంటేనే కదా రాయడం అవుతుంది. ఆ పలక చేయకపోతే రాయలేం కదా. అయితే దీనికి ఒక ఆయుత్తం కావాలి, ఎంతో సిద్ధపాటు అవసరం. మీరు వాక్యంలోనికి డీప్గా వెళ్ళగా అది మిమ్మల్ని మెరుగుపరుస్తూ ఉండాలి, మిమ్మల్ని తయారు చేస్తుంటుంది వాక్యం. ఆ పలకను చెక్కి తీసుకురమ్మంటున్నాడు మోసెస్ని. తెచ్చిన తర్వాత అందులో రాయమంటున్నాడు. అప్పుడు ఆ టాబ్లెటే లేకపోతే రాయలేడు కదా, చెప్పడమే అవుతుంది.
ఆ వర్డే ఉంటుంది, రాసేది ఉండదు. రాయడానికి టాబ్లెట్ కావాలి. ఇప్పుడు న్యూ టెస్టిమెంట్లో రాయడానికి మీ హార్ట్ కావాలి ఆయనకి. మీ హార్ట్ ఒక టాబ్లెట్గా ఉంటే మాత్రమే మరో జనరేషన్కి మరో జనరేషన్కి మీరు చెప్పే కార్యము వెళుతుంది. మ్మ్. మీరు ఇది అట్లే కొంత డీప్గా యోచించండి. మోసెస్ రాతి పలక మీద రాయడం వల్ల ఒక నిబంధన కాలం యేసు వచ్చేంతవరకు అది ఉండింది. మ్మ్. ఇప్పుడు మీ హార్ట్లో మీరు సరిగ్గా రాయకపోతే మీ అబ్బాయికి మీ మాట వెళ్ళదు. మ్మ్. ఎందుకంటే మీరు రాసి పెట్టల. అయితే విన్నారు, బాగా విన్నారు. ఇందులో కొంతమంది పేరెంట్స్ దగ్గర ఉన్న సమస్య ఏంటంటే వారు సందేశాన్ని వింటారు, అయితే చేయరు వారు. మ్మ్. అయితే అబ్బాయిని అది చేయమని చెప్తారు. ఓకే, సో రోల్ మోడల్గా ఉండలేకపోతున్నారు. ఆహా, టాబ్లెట్లో రాయలేదు, ఓ, రాయనే లేదు. వారి హృదయంలో రాయల. రాసుంటే వారిలో నుండి యాక్టివిటీస్ బయటకు వచ్చి ఉంటాయి కదా. మ్మ్. మీరు టీవీ చూడొద్దని అబ్బాయితో చెప్పాలంటే మీరేం చేసి ఉండాలి? మ్మ్. మీరు రిమోట్ పట్టుకుని చూస్తూ వానితో చెప్తే ఏమవుతుంది? మ్మ్. దానికి మీరు ఒక విషయాన్ని చెప్పొచ్చు. ఏంటి? చదివే కాలంలో చదవాలి. ఎవరు ఖండించడంలో తప్పు లేదు. నేను కూర్చుని టీవీ చూస్తూనే ఉన్నా, మా అబ్బాయి నన్ను చూస్తున్నాడు. మ్మ్. అప్పుడు వాడేమనుకుంటాడు, ఈయన టీవీ చూస్తూ ఉంటూ నన్నెందుకు చూడొద్దు అంటున్నాడు. మ్మ్. అలా ఒక ఆలోచన వస్తుంది కదా. మ్మ్. సో తను ఇప్పుడు ఒకవేళ మనకి లోబడచ్చు. సరే, నాన్న చెప్తున్నాడు మనం లోబడి ఉండాలి, లోబడతాడు. ఒక పీరియడ్ వచ్చినప్పుడు తను కూర్చొని టీవీ చూస్తాడు. అప్పుడు ఏం చెప్తాడంటే, మీరు చూశారు కదా, మ్మ్. మనకు వయసు అయి ఉంటుంది అప్పుడు మనం చెప్పినందుకు తను చెప్తాడు, ఆ కాలంలో మీరు చేయిందా చేస్తున్నా, మీరేం చేశారో అదే నేను చేస్తున్నా. అప్పుడేంటి అర్థం? ఆ కాలంలో మనము వాక్యం చదివేది తను చూసుంటే ఇప్పుడు కూర్చుని బైబిల్ చదివేవాడు. మ్మ్. తను చెప్తాడు సాక్ష్యాన్ని, మా నాన్న బైబిల్ చదవటం నేను చూసా, మ్మ్. అట్లే అది మాకు వచ్చిందంటారు. సో అలా హృదయంలో రాయడం అనేది ఇదే. మ్మ్. మీ హార్ట్లో రాస్తే అది అట్లే రిఫ్లెక్ట్ అవుతుంది. ఈ రోజు ఉండే జనరేషన్ దగ్గర ఆ ప్రాబ్లం ఉంది. మ్మ్. అప్పుడు అబ్రహాం దగ్గర చెప్పాడు, మోషే దగ్గర రాశాడు. ఇవి రెండు ఇప్పుడు మనం చేయాలి. మనతో పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు సంఘంలో, ఆత్మ చెప్పు మాటలు చెవిగలవాడు వినుగాక. అది రాస్తున్నామా అనేది ఇప్పుడు ప్రశ్న. మోషే నువ్వు రాయమంటాడు, నువ్వు రాయ అంటాడు. ఇప్పుడు మనమే రాయాలి, ఆయన చెప్తాడు. రాస్తున్నామా అనేదే ప్రశ్న. అదే, ఆ మోసెస్లోనే 2 పార్ట్స్ ఉన్నాయి కదా. మొదటిది దేవుడే రాస్తున్నాడు, రెండో పార్ట్ ఒక వ్యత్యాసంగా ఉంది కదా. మొదట రాసింది మిస్ చేస్తే ఆ తర్వాత మీరే రాయాలి. ఆ. దేవుని దగ్గర ఎప్పుడూ ఒక గుణాతిశయం ఉంటుంది, మ్మ్. దేవుని గ్రహించే జ్ఞానం. అందులో మీరు అధికంగా తెలుసుకోవచ్చు ఆ వాక్యం నుండి. దేవుడు మొదట ఒకటి చేస్తాడు. ఒకవేళ అది మీరు మిస్ చేస్తే యు నీడ్ టు గివ్ సంథింగ్, దానికి ఒక వెల ఇవ్వాలి మీరు తిరిగి, రెండవది పొందుకోవడానికి. మ్మ్. ఇశ్రాయేల్ ప్రజలకి దేశాన్ని ఇచ్చాడు, వదిలేశారు. తిరిగి హిట్లర్ కాలంలో పొందుకోవడానికి దానికి ఒక వెల ఇచ్చారు. మ్మ్. హిట్లర్ కాలంలో డబ్బులిస్తేనే ప్రజల్ని విడుదల చేస్తామనే కాలం ఉండింది. రష్యా నుండి వారు విడుదలై రావాలి 1918 టు 1938-48 వరకును. పెద్ద సమస్య అంతటా కూడా. ఇటాలీ నుండి, రష్యా నుండి, ఇక్కడ నుండి విడుదలై వస్తున్నారు. అయితే రష్యాలో వారు విడుదల కావడానికి డబ్బులు ఫిక్స్ చేశారు. మ్మ్. డాక్టర్ ఒకరు రష్యా నుండి బయటికెళ్తే, జీవిష్ బయటికెళ్లాలంటే హీ హ్యాస్ టు పే మోర్. మ్మ్. నార్మల్ లేబర్ వాళ్ళు వెళ్తే వాళ్ళు కొంత డబ్బిచ్చి వెళ్ళిపోవచ్చు. వాళ్ళెందుకు అలా చెప్పారంటే, మేమింతకాలం చదివించి అన్నీ చేశాం, మీ పాటికి ఉత్తిని వెళ్ళిపోతే ఎలా? సో ఇట్ వాజ్ కాస్ట్ టు దట్. వారు చెప్పినట్లు అదేలాగున సౌలు జీవితంలోనూ ఆయన అమాలేకీలను చంపేయమని చెప్పాడు. మోసెస్ టైంలో ప్రామిస్ చేసింది. ఈయన విని ఆ ఛాన్స్ ని మిస్ చేస్తున్నాడు. అలా అర్థం చేసుకోవచ్చా ఈ కనెక్షన్ Exactly. కదా? సో ఆయన వదిలేశాడు, తిరిగి తన వల్ల పొందుకోలేకపోయాడు. కుదరలేదు. ఆయన శతాబ్దం ఏదో ఒక కంప్లీట్ గా పరిపాలించాల్సిన ఒక శతాబ్దం వేరే ఒక ఎంట్రీ అవుతుంది. తన జనరేషన్కి అది వెళ్ళలేదు, పోలేదు. అదంతే, అంతటితో అది ముగిసిపోయింది. ఓకే, సో ఆ పెయిన్ ని అతను తిరిగి రీపే చేయాలి. ఉదాహరణకి డేవిడ్ చూడాలి. అవును. ఇప్పుడు సౌలు కంటే డేవిడ్ చేసింది వచ్చి మన దృష్టికి చెప్తున్నా, దేవుని దృష్టి కాదు, మన దృష్టికి పెద్దది. మ్మ్. అయితే డేవిడ్ అది రీపే చేయడానికి రెడీగా ఉన్నాడు. మ్మ్. దేవా నేనేం చేయాలి, ఏం చేయాలన్నా నేను రెడీ అనేది. నేనిప్పుడు హార్ట్ బీట్ ని ఒక లైన్ లో ఆయన వెంబడిస్తూనే పట్టుకుంటున్నాడు. వస్తున్నాడు. నేనెంతో ఆశ్చర్యపడిన ఒక వ్యక్తి ఎవరంటే జక్కయ్య. న్యూ టెస్టిమెంట్లో ఎంతో సింపుల్గా వస్తాడు ఆ వ్యక్తి. అవునవును. కానీ ఆ మనిషికి ఉండేటువంటి ఆ Character. యొక్క క్యారెక్టర్ కంటే ఆయనకు ఒక గాడ్ని అర్థం చేసుకునే స్వభావం ఉండింది. ఆ. ఇప్పుడు క్రైస్ట్ పిలుస్తున్నాడు, మ్మ్. జక్కయ్య దిగిరా. ఇద్దరు వాక్ చేస్తున్నారు. ఇద్దరు వెళ్తున్నారు ఇంటికి, ఆన్ ద వే. అవును. వెళుతున్నప్పుడు జక్కయ్య ఒకటి చేస్తాడు, ఎవరి వద్దైనా అన్యాయంగా తీసుకుని ఉంటే 4 గంటలు తిరిగిస్తాను, ఇంకా పోయి రీచ్ ఇంకా అవ్వలేదు. ఇంటికెళ్ళా, అంతలో ఆన్ ద వేలో. తర్వాత చెప్తున్నాడు, నాకున్నంతలో సగం అమ్మి పేదలకు ఇస్తానంటాడు. ఇది రెండును లా. ఓకే. ఇప్పుడు క్రైస్ట్ మనల్ని చూసి చెప్తున్నాడు, అన్నిటినీ అమ్మి పేదలకిమ్ము. ఇది జక్కయ్యతో ఆయన చెప్పలేదు, ఇది మనకి చెప్పిన మాట. బట్ జక్కయ్యతో చెప్పలేదు. మ్మ్. తర్వాత మాథ్యూ 5లో ఉంటుంది,
నీ త్రోవలోనే ప్రతివాదితో సమాధాన పడుము. కడపటి కాసు చెల్లించు వరకు అక్కడి నుండి నీవు వెలుపలికి రానేరవు. తిరిగి రీపే చేయాలంటాడు. జక్కయ్య 4 గంతులు తిరిగిస్తానంటున్నాడు. 4 times. 4 టైమ్స్. ఇప్పుడు యోచించండి, ఇవి 2 జక్కయ్య చేసిన తర్వాత వెంటనే దేవుడు చెప్తాడు, ఇప్పుడు ఈ ఇంటికి రక్షణ వచ్చిందని చెప్తాడు. రక్షణ వచ్చింది. శాల్వేషన్లోకే వచ్చింది. ఆ. అప్పుడు ఈ రీపే అన్నందుకు దాని యొక్క వాల్యూ ఎంతో చూడండి. ఉమ్, అది డేవిడ్కి తెలిసి ఉండటంలో న్యాయం. ఎందుకంటే అతడు హోల్ స్పిరిట్తో ఉన్నాడు, గాడ్తోనే వాక్ sense చేస్తున్నాడు. చేస్తున్నాడు. జక్కయ్యకి ఎలా తెలుస్తుంది? అతను ఇంకా యేసుని తెలుసుకోలేదే. ఉమ్, అదే గాడ్ని స్మెల్ చేయడం, దేవుణ్ణి కనిపెట్టడం అనేది. సో దేవుడు మనకి ఇచ్చేటువంటిది మీరు పోగొట్టుకోకుండా ఉంచడం అనేది మంచిది. అదే ఫస్ట్ పాయింట్. First. అది అభిషేకం కానివ్వండి, సేవ కానివ్వండి, అది మీకు ఇవ్వబడిన ఆశీర్వాదం కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఫ్యామిలీ ఎవరైనా కానివ్వండి, 99.99 పోగొట్టుకోకపోవడం మంచిది. ఇన్ కేస్ అది పోగొట్టుకున్నారంటే, దేవుడిచ్చి మన పాపమును బట్టి పోగొట్టుకున్నామంటే తిరిగి రీగెయిన్ చేయడానికి ఒక వెల ఉంది. ఉమ్, ఆ వెల ఇవ్వడానికి రెడీగా ఉండాలి. నేను ఆ వెలను ఇవ్వలేను, అయితే తిరిగి తీసుకోవాలనుకుంటే తీసుకోలేరు. ఉమ్, ఇశ్రాయేల్ ప్రజల్ని కనానులోకే వెళ్ళమన్నాడు దేవుడు. వారు వెళ్ళి ఉండాలి, వెళ్ళలేదు. ఇప్పుడు ఏమైంది? దేవుడేమన్నాడు? 40 సంవత్సరాలు చుట్టి వెళ్తారు, ఈ వెలనిస్తేనే కనాను దొరుకుతుంది, లేకపోతే లేదు. వెంటనే వీళ్ళు చెప్తున్నారు, ఆ వెల మేము ఇవ్వలేము, 40 సంవత్సరాలు చుట్టలేము, వెంటనే వెళ్తాం. దెబ్బతిన్నారు, మరణించారు. సో ఆ యొక్క రీపేమెంట్ ఉంది కదా గాడ్ దగ్గర, ఎప్పుడూ ఉంటుంది. అది న్యూ టెస్ట్మెంట్లోనూ ఉంది. చాలామంది ఇక్కడ న్యూ టెస్ట్మెంట్లో అది లేదనుకుంటున్నారు. న్యూ టెస్ట్మెంట్లోనూ ఆ నిబంధన ఉంది. అప్పుడు బ్లెస్సింగ్ కి ఒక కండిషన్ ఉంది. దీని వెనుక సమ్ కైండ్ ఆఫ్ సాక్రిఫైస్ ఇన్వాల్వ్ అయి ఉంది. అవును, మరి క్రియలేని విశ్వాసం మృతము కదా. ఉమ్, మనం విశ్వసిస్తున్నాం యేసు పాపాలు క్షమించాడని, మన్నించాడు, ఆ క్రియ ఆయన చెల్లించాడు. తర్వాత నువ్వు రక్షణ పొందిన తర్వాత చేయాల్సింది. మీరు ఎవరి దగ్గరైనా అన్యాయంగా డబ్బు తీసుకుని ఉంటారు, లంచము తీసుకోవడమే కానివ్వండి, తీసుకున్నారు, రక్షణ పొందారు. ఈ లంచము తీసుకోవడానికి క్షమించాడు దేవుడు పాపాన్ని. ఉమ్, అయితే ఆ డబ్బును మీరు తిరిగి ఇవ్వాలి. అప్పుడు అందరినీ ఏమార్చే డబ్బు తీసుకుని రక్షణ పొంది డబ్బు ఉంచుకుంటే సరిపోతుందా? అవునా? అప్పుడు జక్కయ్య యొక్క యాంగిల్ మిస్ అవుతుంది. మిస్ అవుతుంది కదా. అప్పుడు ఎలా రక్షణ వస్తుంది? అప్పుడు గాడ్ దగ్గర ఉన్న ఒక విషయం ఏంటంటే, ఏ ఒక్క విషయము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. తర్వాత మీ దగ్గర ఉన్నది పోగొట్టుకున్నారంటే ఒక వెల ఉంది. తిరిగి మోసెస్ దగ్గర, మీరు చెప్పిన చోటుకే వస్తున్నా, తిరిగి పైకి రా. ఉమ్, దేవా ఇప్పుడే పైనుండి వచ్చాను, క్రిందకొచ్చి ఇవ్వరా అంటే అవ్వదు. తిరిగి నువ్వు పైకి వెళ్ళాలి. సో 2 రాతి పలకలు రాతి పలకలు చెక్కి తెమ్మనడం చెప్పడానికి ఒకవేళ ఈజీగా ఉండొచ్చు. చేయడంలో కొండను పగలగొట్టి దానికైనా ఒక షేప్ని చెయ్యాలి. ఎంత కష్టమో తెలుసండి. ఇప్పుడు రాతిని పగలగొట్టడమే కష్టం, అది చెక్కేవాడు ఉంటాడు కదా. ఒక రాతిని షేప్గా కొట్టాలి, అదే కష్టం. రెండిటిని చెక్కి తీసుకురమ్మంటున్నాడు. సరే దేవా, పోయినసారి మీరే ఇచ్చారు, పర్వాలా, నువ్వు తీసుకురా. తీసుకుని వచ్చాడు. రాతి మీద రాయమంటున్నాడు. మీరు రాయి మీద రాసి చూడండి. దాని టెక్నిక్కే వేరు. ఏంటి, మీరు ఉలిని పట్టుకుని కొట్టాలి అవునవును. కదండి. యోచించండి, చేతితో రాయడమే కష్టం అవుతుంది, చేయనొప్పి అంటున్నాడు అబ్బాయి. స్కూల్లో కూర్చుని పెన్తో రాయడానికి. రాతి పలక మీద నేను చెప్పేది రాయి, ఆయన రాసిచ్చింది ఇప్పుడు నువ్వు రాయాలి. అవన్నీ 10 కమాండ్మెంట్సే కానివ్వండి. ఈ 10 కమాండ్మెంట్స్ని ఈరోజు ఒక పలక మీద మీరు చెక్కి చూడండి. ఉమ్, ఇస్ దట్ ఓకే? మీ వల్ల అవుతుందా? మీ వల్ల ఒక్క మేకును దిగ్గొట్టలేరు, గోడలో ఆయాసపడతారు. ఉమ్, ఆయన కూర్చుని 2 పలకను కూడా చెక్కుతూ ఉన్నాడు. అది ముందు వెనుకను రాసి ఉంది. ఎంత ఉండిందో తెలీదు. మనం 10 అని చెప్తున్నాం. ఉమ్, ఉండనివ్వండి, అది అట్లే 10గా ఉండనివ్వండి. ఈ 10ని కూర్చుని రాయాలి, చెక్కాలి కదా ఒక మనిషి. అప్పుడు యోచించండి, దానికి ఒక పెయిన్ ఉంది కదా, వెల ఉంది కదా, ఫ్రీగా దొరికింది. ఇప్పుడు ఇంత చేస్తేనే నాకు తిరిగి దొరుకుతుంది. అదే ఎప్పుడూ స్పిరిచువాలిటీలో దేవుడుంచే ఒక లోపల పోను మనల్ని రెడీ చేయడం మాత్రమే కాదు, మనల్ని రాయమని ప్రోత్సహిస్తున్నాడు. మరో జనరేషన్ రెడీ చేయమని ఈ చెప్తున్నాడు. కష్టాన్ని మీరు పే చేశారంటే మీ మరో జనరేషన్ తప్పించుకుంటుంది. ఆ, వారు మరో జనరేషన్కి అవసరమైనవి రాయాలి. అన్ని జనరేషన్ వాళ్ళకిని ఒక విషన్ ఉండాలి. ఏ విషన్ ఉండాలంటే అది ప్రత్యేకించి సేవకులందరికీ ఉండాలి. నాతో పాటు నా సేవ మంచి విధంగా ముగించబడాలన్నది రాంగ్, ఉమ్, తప్పైన విషయం అది. అయితే అది చూడటానికి బాగుంటుంది, ఉమ్. అవునా? నాతో నా తర్వాత ఏంటో తెలియలేదని అది చెప్తాం. అది హిజ్కియా రాజు మనోభావం. హిజ్కియా రాజు తప్పు చేశాడు. దేవుడు చెప్తాడు, ఈ విధంగా నువ్వు నీ రాజ్యము నీ చేయి వదిలి వెళ్ళిపోతుందంటే హిజ్కియా రాజు వచ్చి అయ్యో దేవా అన్న వెంటనే దేవుడు చెప్తున్నాడు, సరే నీ కాలంలో చేయను గాని నీ కుమారుని కాలంలో చేస్తా. ఏజ్కెళ్ళి వెంటనే పర్వాలేదు దేవా అంటాడు. నేను నా తప్పించుకున్నాను కాలంలో అంటున్నాడు. జరగకుండా, ఇది ఏ మనోభావం? సెల్ఫిష్. చాలా సెల్ఫిష్గా ఉంది. నా కాలంలో జరగకుండా ఉంటే సరే అనేది.
అయితే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు కానివ్వండి, వారి జనరేషన్కి బ్లెస్సింగ్ ఇచ్చి వెళ్లడంలో వారు చాలా కేర్ఫుల్గా ఉండారు. చాలా క్లియర్గా చాలా ఉన్నారు. క్లియర్గా అబ్రహాం నా తర్వాత ఐసాక్ పొందుకోవాలనే దాంట్లో ఎంతో కేర్ఫుల్. ఉన్నప్పుడే ఉన్న వాళ్ళందరికీ డబ్బు ఇచ్చి పంపుతున్నాడు. నా బ్లెస్సింగ్ నా జనరేషన్కి కరెక్ట్గా వెళ్ళాలనే దాంట్లో. నేను స్పిరిచువల్గా చెప్తున్నాను, వెంటనే వేరే విధంగా అనుకుంటారేమో. ఓకే రైటు, అబ్రహాం ఇల్లు కొన్నట్టు అబ్రహాం ఇల్లు కొనలేదు, ల్యాండ్ స్వతంత్రించుకున్నట్టు మనం కూడా ల్యాండ్ కొనాలేమో అనేది చెప్పడం లేదు. నా పైన ఉన్నటువంటి బ్లెస్సింగ్ నా పిల్లలకు కరెక్ట్గా వెళ్ళాలనేటువంటి థాట్ లేని ఒక పేరెంట్, నా పైన ఉన్న అభిషేకం మరో జనరేషన్కి వెళ్ళాలనుకోనని ఒక సేవకునికి. ఏలియా అభిషేకము ఎలీషాకి వెళ్ళాలి, అలా ఎవరో ఒకరు. మోషే యొక్క అభిషేకము యెహోషువకు వెళ్ళాలి, అతడితనికి సొంతవాడు కాడు, వెళ్ళాలి. ఈ యొక్క థాట్ ఉంది కదా, నా తర్వాత నా జనరేషన్ కంటూ ఈ థాట్ లేనివారు వచ్చి కన్ఫర్మ్గా సేవకుడై ఉన్నాడు. అనేకసార్లు చూడండి, తండ్రి సేవకుడుగా ఉంటాడు, తన పిల్లోడిని సమర్పిస్తాడు, పిల్లవాడు అది చేయడు. తండ్రి ఏమనుకున్నాడు, నా తర్వాత ఈ సేవ జరగాలని ఆయనకు ఆ హెవెన్లీ విషన్ ఉంటది కదా, పిల్లవాడికి ఆ విషన్ ఉండదు. దానికి ఎన్నో కారణాలు చెప్తాడు. మీరు ఏదో నన్ను అడిగి సమర్పించారా, నన్ను అడిగారా సమర్పించుకునేప్పుడు? ఆయన మిమ్మల్ని అడిగే ఇంత భారీ శరీరాన్ని ఇచ్చాడా? మిమ్మల్ని అడిగే ఇన్ని సంవత్సరాలు పెంచాడా? అప్పుడు మీ మీద మీ పరమ తండ్రికి హక్కు లేదా? అప్పుడు ఆ విధంగా మీ శరీర ప్రకారమైన తండ్రికి మీ మీద ఆశపడటానికి ఏముంది? ఆయనకి హక్కు ఉంది. అప్పుడు ఒక తండ్రి తన కొడుకు రాజకీయంలోకి రావాలనుకుంటున్నాడు, ఒక డాక్టర్ తన కొడుకు డాక్టర్ కావాలనుకుంటున్నాడు. చాలామంది వకీలు తమ పిల్లల్ని వకీలుగా మారుస్తున్న 1-2 కాకపోవచ్చు. అదేవిధంగా సేవకులు తమ బిడ్డలు సేవకు రావాలనుకోవడంలో తప్పులేదు కదా, తప్పే లేదు. అప్పుడు ఆ విషయం తన బిడ్డకి ఇస్తున్నప్పుడు ఆ యొక్క బర్డన్ ఎవరికి ఉండదు? పిల్లుడికి ఉండదు. నేను చెప్తాను, దాని అర్థం ఏంటంటే నువ్వు నీ గురించే చింతిస్తున్నావు. నేను బాగుండాలి, సంపాదించాలి, సంతోషించాలి, నా బిడ్డ రావాలి. అయితే నా తండ్రికంటూ ఒక విషయం ఉండింది, నా తండ్రికి దేవుడు ఒక గిఫ్ట్ ఇచ్చాడు, దర్శనమిచ్చాడు, అది నేను పొందుకొని మరో జనరేషన్కి ఇవ్వాలనే థాట్ లేని వారు ఎలాగుంటారు? ఇటువంటి థాట్ లేని ఒకరు ఉండుంటే, ముందు జనరేషన్ ఉండుంటే ఈనాటి వరకు ఎలా ఈ మినిస్ట్రీ జరిగి ఉండేది కదా? కరెక్ట్. సో దట్స్ వెరీ ఇంపార్టెంట్. నేను కొంతమంది అయితే దేవుడు వారిని బలవంతంగా లాక్కురావడం నేను చూశాను. తండ్రి అప్పగిస్తాడు, ఆ అబ్బాయి ఒప్పుకోడు. నేను పనికెళ్తాను, నేను సంపాదిస్తాను. వాడేంటంటే వాళ్ళ తండ్రి కంటే వెల్త్గా ఉండాలనుకుంటాను, కానీ తన తండ్రిలాగా బ్లెస్సింగ్ ఉండాలనుకోవడం లేదు. వాని మట్టుకైతే నా తండ్రిని ఎవరు గౌరవించలేదు, డబ్బు లేదు, నా తండ్రి ఒక చిన్న సేవకుడు, అందువల్ల హెవెన్ గౌరవిస్తుంది మీ తండ్రిని. నేను ఆర్కియాలజీ ఆ సైట్లోకి వెళ్ళి నేను చూశాను. అందులో చూసినట్లయితే ఒక 2500 yearsకి ముందు, 4000 yearsకి ముందు ఉన్న రాజు యొక్క మమ్మీ వారు తీశారు, ఫారోది తీశారు. అదే ఉన్నంతలో అది రామ్సేస్ 3ది చూశాను. ఎంతో ఘోరంగా ఉంది ఆ మమ్మీ, త్రవ్వి తీశారు. ఎంతటి రాజు అతడు, అతడుండిన కాలంలో ఎలాగుండుంటాడు? ఇప్పుడు అతన్ని చూస్తే ఎంతో ఘోరంగా ఉన్నాడు, వికారంగా ఉన్నాడు. బట్ నీ యొక్క తండ్రి హెవెన్లో మహిమ శరీరంతో కూర్చుని ఉన్నాడు. నువ్విక్కడ రాజుగా ఉండి ఇన్ని సంవత్సరాల తర్వాత ఘోరంగా ఉండే కంటే నీ తండ్రి బ్లెస్సింగ్తో పరలోకంలో ఎలాగున్నాడు? నీకు ఈ థాట్ రావాలి కదా. ఈరోజు నా తండ్రి కష్టాన్ని చూసి నేను బాగుండాలనుకుంటే, నేను సంపాదించి బాగుండాలి, నా తండ్రిలాగా కష్టపడకూడదు అనుకుంటే నీ తండ్రి బ్లెస్సింగ్ పోతుంది నీకు. సో మరొక జనరేషన్ వారిని గుచ్చే థాట్ లేని వారికి ఎంతో కష్టం. అదే మనం తరచుగా మాథ్యూలో తరచుగా చేస్తున్నాం. చాలా ఎపిసోడ్స్లో చాలామంది అడుగుతున్నారు, మాథ్యూ 24తోనే ఎన్ని వారాలు మాట్లాడుతున్నారే, ఇంత చిన్న వచనంలో ఇంత విషయం ఉందా అని చాలామంది రెస్పాండ్ చేస్తున్నారు. అయితే ఈ థాట్ మనం ప్రారంభించింది ఏంటంటే, నేను ఈ మాథ్యూ 24ను చూస్తున్నప్పుడు మాథ్యూ ఒక ట్యాక్స్ కలెక్టర్, ఆయనే రాశాడు, ఇప్పుడు ఆయన రాయడం వల్లే కదా మనం మాట్లాడుతున్నాం. లేదు అంటే గాడ్ యొక్క మైండ్ ఇది. గాడ్ యొక్క థాట్ ఏంటంటే, మాథ్యూకి చెప్తే అది మాథ్యూకి, రాస్తే మాథ్యూ యొక్క నెక్స్ట్ జనరేషన్. నేనెంతో భ్రమించిన ఒక వ్యక్తి, మనమందరం అంతే, పౌల్. అవును, పౌలుని మీరు యోచించే కొద్దీ ఒకవైపు మతి చెల్లించిపోతుంటది, ఒకవైపు సిగ్గుపరుస్తుంది మనల్ని గురించి మనం పెద్దగా అనుకుంటున్నామేమో. రేపు మనం ఆయన పక్కనే వెళ్ళి కూర్చోవాలి పరలోకంలో. అవునా, పౌలు పక్కనే వెళ్ళి కూర్చోవాలి కదా. కూర్చునేప్పుడు ఆ వరుసలో కూర్చోడానికి మనకు అర్హత ఉండాలి కదా. కొన్నిసార్లు మనం తీసుకెళ్లి కొందరు పక్కన కూర్చునేప్పుడు డెలికేట్గా ఉండదు చూడండి. ఏంట్రా వీరితో కూర్చోబెట్టేసరి అని ఒక డెలికేసీ ఉంటది కదా. హెవెన్లో పౌలు పక్కకెళ్ళి కూర్చోవడం అంటే ఎలా ఉండదు చూడండి. ఎలాంటి గొప్ప క్యారెక్టర్. ఎందుకు చెప్తున్నానంటే, పౌలుని బయటకు వదిలితే ఆ జనరేషన్కి సేవ చేస్తాడు,
ఆ రోజున్న ప్రజలకి మ్యాసిడోనియానో ఎఫిషియన్సో లేక తెసలోనికాయలకో అక్కడికి వెళ్ళి వారికి మినిస్ట్రీ అన్నది చేస్తాడు. సరే వీడు మినిస్ట్రీ చేస్తాడని చెప్పి పట్టుకుని లోన వేస్తే నెక్స్ట్ జనరేషన్కి మినిస్ట్రీ చేస్తాడు. కూర్చుని రాస్తాడు అంతా కూడా, పత్రికలు, లెటర్స్ అలా రాస్తూ ఉంటాడు. ఒక దగ్గర చెప్తాడు, ఇంకొకరి చేత రాయిస్తాడు. అంటే తను రాయలేకపోతాడు. అదే నన్ను వెలుపలకు పంపించినా, అదే లోపల ఉన్నా సరే, అప్పుడు ఎంత క్లియర్గా మనకి కష్టం వస్తే కొంచెం కృంగిపోతాం. మనము లోన ఒక దగ్గర దేవుడు మనం కూర్చోబెడుతున్నాడు అంటే కృంగిపోయాము అనుకుంటాం. కృంగిపోతాం, లేదా వీ ఫీల్ మనమేంటి, మనం మంచిగానే కదా దేవునికి సేవ చేస్తున్నాం, ఇలా జరిగింది ఏంట్రా అని యోచిస్తాం. అయితే ఆయన దగ్గర ఒక చిన్న థాట్ కూడా లేదు. ఆయనేమనుకుంటున్నాడు, నన్ను ఎందుకు లోనుంచారు? అప్పుడు వేరే ఒకటి చేయాల్సి ఉంది, రాయ్. ఇప్పుడు మీరు కొంచెం ఇదిగానే ఉంటుంది, యోచించండి. పిశాచి యాంగిల్ నుండి యోచించండి. యోచిస్తే పౌలుని బయటకు వదిలాడు. అప్పుడు మినిస్ట్రీ బాగా జరుగుతుంది. అటు ఇటు అని పరిగెత్తుంటే చూస్తే ఏంట్రా వీడిని వదిలితే ఇలా చేస్తున్నాడు, ఎక్స్పెండ్ అవుతుంది, చర్చెస్ ఫామ్ అవుతున్నాయి. వెంటనే వాని యొక్క మనుషులు ఉంటారు కదా, వాళ్ళ చేత లోనికి వేస్తాడు. అలాగని లోనికి వేస్తే లోన కూర్చొని రాస్తున్నాడు. ఫస్ట్ అర్థమై ఉండదు వీడెందుకు రాస్తున్నాడని. రాసి పత్రికలు పంపుతూ ఉన్నాడు. ఇప్పుడే పిశాచికి అర్థమవుతుంది, ఇతడు మరొక జనరేషన్ కూడా నా భార్య నుండి కాపాడుతున్నాడు, అందుకు బయటకు వస్తేనే మంచిదే. తర్వాత తను బయటకు వెళ్తున్నాడు, అక్కడ వెలుపట మినిస్ట్రీ చేస్తున్నాడు. లోన పెడితే మరొక జనరేషన్. ఇప్పుడు పౌలును చూసి పిశాచి ఏమనుకుని ఉంటాడు? ఒక మాటకి చెప్తున్నాడు, యోబును చూసి చెప్తున్నాడు కదా, ఉత్తముడు సన్మార్గుడు అని దేవుడు చెప్తుంటే అది అంగీకరిస్తున్నాడు కదా. ఆ విధంగా పౌలును చూసి తనకి ఎలాగ ఉండుంటది. బయటికి వదిలితే మినిస్ట్రీ చేస్తున్నాడు, లోన పెడితే మినిస్ట్రీ చేస్తున్నాడు. ఇక ఏం చేయగలను? ప్రాణముతో పెడితే ఆత్మల్ని ఆదా చేస్తున్నాడు. ఒకవేళ అలాగే చంపబడ్డాడంటే ఆత్మ పరలోకానికి వెళ్తుంది. ఎలా చూసినా పిశాచికి నష్టం, అవును. ఏ విధంగానైనా పిశాచికి లాస్. ఇటువంటి ఒక క్యారెక్టర్, ఇటువంటి ఒక మినిస్ట్రీ, ఇటువంటి సేవకులుగా ఈ జనరేషన్లో కొంతమంది దేవునికి దొరికినట్లయితే ఎవరు ఏది కూడా చేయలేరు. అందువల్ల చెప్తున్న పౌలును ధ్యానించేప్పుడల్లా ఒకలాగా సిగ్గుగా ఉంటుంది. మనము ఇంత సఫిస్టికేటెడ్గా కూర్చుని మినిస్ట్రీ చేస్తున్నాం. నిజమదే, ఆ వ్యక్తితో కంపేర్ చేస్తే మనం ఎంతో తక్కువే చేస్తున్నాం. మనమెందుకు అందులో సగం కూడా చేయలేకపోతున్నాం? అవునా? అప్పుడు ఆ థాట్ వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి చేయాలనే తలంపు కలుగుతుంది. సో ఈ జనరేషన్కి మీరు చేసేది మినిస్ట్రీ, నెక్స్ట్ జనరేషన్కి చేయగలిగిన మినిస్ట్రీ థాట్ రావాలి. నేను ఈ ఎగ్జాంపుల్ అనేక చోట్ల చెప్పాను. అది ఎంతో నా లోపల ఒక మనసుకు హత్తుకోవడం వల్ల చెప్తున్నా. ఇండియన్ క్రికెట్ టీంలో 1980s ఒక కెప్టెన్ ఉండాడు. హీ వన్ ద వరల్డ్ కప్ ఫర్ ద ఇండియన్ టీమ్. ఆయన సెకండ్ టైం కూడా గెలిచిన తర్వాత మరి మూడోసారి తను ఏం చేశాడు, ఇండియా తరపున అతడే కెప్టెన్గా ఉంటున్నాడు. బట్ అతను ఏం చేస్తున్నాడు, ఇంకొక యంగ్ చాప్ని కెప్టెన్గా రికమెండ్ చేస్తున్నాడు. ఇతన్ని కెప్టెన్ చేయండి, అయితే నేను కూడా ఉండి నేను ఆడతాను, నేనుండి అతనికి హెల్ప్ చేస్తాను, బట్ అతను కెప్టెన్గా ఉంచండి. అప్పుడు వీళ్ళందరూ కమిటీ అడుగుతుంది, లేదు విలేకరులు అడుగుతున్నారు, మంచి ఆపర్చునిటీ సార్, ఎవరికి దొరకదు, మీరెందుకు ఆయన్ని రికమెండ్? తను చెప్పాడు, నేను ఇంకొక 2 సంవత్సరాలు రిటైర్ అవుతా, మేబీ 2 గేముల్లో రిటైర్ అవుతా, ఆ తర్వాత ఇండియా టీం కెప్టెన్ ఎవరు? సో నేనేం చేయాల్సి ఉంది, నేను వెళ్లే లోపల ఒక మంచి కెప్టెన్ని రెడీ చేసి వెళ్ళాలి. ఆ థాట్ ఎంతటి ఒక థాటో చూడండి. కొన్ని రాజకీయ పార్టీలు మరో తరం నాయకులను తయారు చేయకుండా వెళ్ళిపోయారు. వారి పార్టీ అంతటితో కనపడలేదు, లేకుండా పోయింది. ప్రపంచంలోనే చెప్తున్నా, వరల్డ్ వైడ్. అలెగ్జాండర్ పిల్లలు రాలేదు, తెలుసా మీకు? ఎంత కష్టపడి అతను జయించాడు. 70% ఆఫ్ ద ల్యాండ్ ఆయన చేతిలో ఉండిందట. ఒక కామెంటరీలో ఉంది, ల్యాండ్ అని ఆ రోజు ఎంత ఉండిందో 70% ఆయన చేతిలో ఉండింది. దానియేలు అద్భుతంగా రికార్డ్ చేశాడు. ఫ్రమ్ మెడిటేరియన్ టు మెడిటేరియన్ సీ నుండి ఆయన యొక్క రాజ్యభారం విస్తరించి లెపర్డ్ స్పీడ్ ఆ మెడిటేరియన్ సీని చూసి చెప్పాడట, చివరిగా దీని తర్వాత నువ్వు సముద్రం అయిపోయావు, ఉంటే నిన్ను పట్టుకునేవాడు అన్నాడు. ఎంత గొప్ప థాట్ చూడండి. అప్పుడు ఆ తర్వాత డానియల్ 11th చాప్టర్లో ఉంటుంది, అలెగ్జాండర్ తర్వాత అతనికి వారసులకు వెళ్ళలేదని ఉంటుంది. అతను మరొక ఘట్టం నాయకులను ఏర్పరచలేదు. తన యొక్క జనరేషన్లో ఎవరిని కూడా తీసుకురాలి. ఆ తర్వాత 4గా సెగ్రిగేట్ అయింది. 4 జనరల్స్, కసాండర్, లైసిమేకస్, టాలమీ వన్ స్లాటర్, సెల్యూకస్, నికేటర్ అని చెప్పి 4 జనరల్స్కి వెళ్ళిపోయింది. ఆ తర్వాత సెల్యూకస్ ఒకవైపు వెళ్ళిపోయాడు, టాలమీస్ అందరూ ఒకవైపు, ఇలా చెదిరి ఈరోజు అలెగ్జాండర్ రాజ్యభారం లేదు చూడండి. సో మరొక జనరేషన్ నాయకులను తయారు చేయని వారు. కానీ ఈరోజు కూడా చూడండి ఎంతోమంది రాజ్యభారాలు ఉన్నాయి. ఇప్పుడు యాంగ్లో సాక్సికన్ రాజ్యభారం చూడండి. ఈనాటి వరకు బ్రిటిష్ కింగ్డమ్ ఉంది కదా, ఉంది కదా, అది యాంగ్లో సాక్సికన్ అని చెప్పి దాదాపు 6th century నుండి వారు వస్తూనే ఉన్నారు కొంచెం కొంచెంగా. బట్ కింగ్డమ్ ఈనాటికి అది ఉంది కదా. జాపనీస్ కింగ్డమ్ కానివ్వండి, అవి ఉన్నాయి కదా. బట్ ఈరోజు అలెగ్జాండర్ కింగ్డమ్ లేదు చూడండి.
రోమన్ ఎంపైర్ కూడా ఉంది. ఇప్పుడు మీరు పోప్ చూడండి, ఆల్మోస్ట్ ఒక 5th సెంచరీ నుండి వారు ఉన్నారు, ఈనాటి వరకు ఉన్నారు కదా. అవును. ఇదే చెప్తున్నా, నెక్స్ట్ జనరేషన్ తయారు చేసేటువంటి ఒక స్వభావాన్ని చెప్తున్నాను. ఈ రోజు లేదే. ఎవరికి ఉందో లేదో సేవకులకు ఉండాలి కదా. మ్మ్. అప్పుడు మీరు మాట్లాడిన విషయం నాకెంతో యూస్ఫుల్గా ఉండింది. అదే ఒక సరి అయిన పరిశుద్ధునికి ఆనవాలు. ఆ స్టాన్లీ అన్నను గురించి చెప్పారు. మ్మ్. ఇప్పుడు ఆయన కూర్చుని చాలా రాస్తున్నాడు. అంటే మనం ఒక కాలాన్ని దాటి వెళ్తాం, అన్నం ఉండనివ్వండి రాకడ వరకు. నేను చెప్తున్నా, అయినప్పటికీ వారు ఉంటున్నప్పుడే వారిలో మరో జనరేషన్కి వెళ్ళాలనే థాట్ ఉంది కదా. అదే కదా, మీరు యోచించండి. ఎప్పుడో రాసినటువంటి పాట, అవునవును. దేవాన్ని చెంత నేను, ఈ రోజు దాదాపుగా 100 సంవత్సరాలు ఈ రోజు అవుతుందని చెప్తున్నా. పాడినా అది స్పిరిట్ లో ఈనాటికి ఉంది పాడతాను. కదా, ఆ రోజు అది రాయకుండా పాడుకుని వెళ్ళిపోయి ఉంటే. అదే నేను చెప్పదలుస్తున్నా. మరొక జనరేషన్ గురించిన థాట్ అన్నది ఖచ్చితంగా ఉండాలి. అదే సరి అయిన ఒక క్రమం. అవును. యాక్చువల్గా మనం మాథ్యూ 24 సబ్జెక్ట్ తరచుగా మాట్లాడుకుంటున్నాం. ఈ థాట్ కొంచెం డివేట్ అని చెప్పను, ఇది ముఖ్యమైన రికార్డుగా నేను చూస్తున్నాను. ఎందుకంటే మనం మాట్లాడేప్పుడు ఎప్పుడునూ డివిట్ అన్నది లేదు. హోలీ స్పిరిట్ ఆ రోజు ఎలా లీడ్ చేశాడో ఈ రోజు మనం అదే చేస్తాం. ఈ రోజు హోలీ స్పిరిట్ ఇది లీడ్ చేశాడు. ఇది ప్రజలకి ఎక్కడ వెళ్ళి చేరాలో, ఎవరికి చేరాలో తెలుసు. అదే ఇది మాట్లాడిచ్చాడు. తర్వాత రికార్డింగ్ లో మనం తిరిగి మాథ్యూ 24 కి వెళ్ళిపోదాం మనం. వెళదాం. మాథ్యూ 24 లో తర్వాత మీరు ఫ్యామిన్స్ లో గోధుమల గురించి, షార్టేజ్ గురించి మాట్లాడాలి. ఒక వార్ వల్ల మనకి ఎలా షార్టేజ్ వస్తుంది, ఒక విషయం తర్వాత మరో విషయం వస్తుంది. రెవల్యూషన్ ని కనెక్ట్ చేశారు, జకర్యాని కనెక్ట్ చేశారు. మరో కార్యక్రమంలో మనం ఏం ఎదురు చూడాలి? ఇదే ఫెమైన్స్ లో ఇంకా 2 ముఖ్యమైనవి ఉన్నాయి. ఒకటి మనం ఫుడ్ షార్టేజ్ Water గురించి కూడా చూసాము, చూసేసాం. వాటర్ గురించి చూసాం. ఇంకొకటి అతి ముఖ్యమైనది ఎయిర్ పొల్యూషన్, ఎయిర్ ఫెమైన్ గురించి ఒకటి. ఓ యార్. అవును, అవును. అది దాటి అటు తర్వాత వాక్యాన్ని గురించి ఉంది. ఈ ఎయిర్ అని మాట్లాడినప్పుడు ఒక ఎయిర్ లో ఇంట్రెస్టింగ్ ఏంటంటే అందులో మీడియా సంబంధించిన విషయం ఉంది. అందులో మీకు బాగా ఇంట్రెస్ట్ అనుకుంటా. నేనే మిమ్మల్ని ప్రశ్నలు లేదు లేదు, అదేమంటే ఎఫిషియన్సీ 2:2లో ప్రిన్స్ ఆఫ్ ది పవర్ ఆఫ్ ది ఎయిర్ అని ఉంది. చాలా వ్యత్యాసంగా ఉంది ఎయిర్ కి సంబంధించి. బట్ నేను దానికి వెయిట్ చేస్తున్నాను. ఈ రికార్డింగ్ లో మీరు చెప్పినట్లు ఏదో ఒక కారణంగానే మనం దీన్ని తీసుకున్నాం. ఐఎమ్ షూర్ ఇట్ విల్ బి అ బ్లెస్సింగ్ టు మెనీ పీపుల్. ఈ కార్యక్రమానికి మీరు వచ్చినందుకు సంతోషం. తరచుగా రెవల్యూషన్ 24ని ఎక్కువగా చూద్దాం. ఈ కార్యక్రమానికి మీరు వచ్చినందుకు చాలా సంతోషం. వందనాలు.